నవత టీవీకి స్వాగతం. నేను ఎక్స్ఎంపీటీసీ సార్. మాకు 17 రోజుల నుంచి పులి ఇక్కడ 2 రోజులు ఉండటం జరిగింది. నిన్న రాత్రి కూడా మా ఊరు వచ్చి అదేంటే జీడిమర తోటలో ఉంది. ఇప్పుడు కూడా 1 గంట అవుతుంది సార్, ఇక్కడే ఉంది. కానీ మేము జీడిమర తోటలోకి వెళ్ళటానికి గిరిజనులందరం భయపడుతున్నాం. త్వరగా పులిని బంధించి మేము జీడిమర తోటలోకి వెళ్ళి మా వ్యవసాయ పనులు చేసుకునేటట్టు మాకు కల్పించాలని ప్రభుత్వం వారికి కోరిపార్థిస్తున్నాం. ప్రస్తుతం ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు, ఏంటి పడుతున్నారు? గత వారం నుంచి కూడా కాకినాడ జిల్లాలో పులి సంచారం ఉందన్న ఇన్ఫర్మేషన్ తోటి రైట్ ఫ్రమ్ ఏ రోజైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి కూడా, ఈవెన్ ముందు నుంచి కూడా మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. ఎందుకంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ టైగర్కి శాటిలైట్ కాలర్ అమర్చడం, అలాగే వెరీ హై ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ కూడా యాడ్ అవటం వల్ల మానిటర్ చేయడానికి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. సో ఎప్పటికప్పుడు పక్క జిల్లాలో ఉన్నా సరే ఈ జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో మనం అలర్ట్ అవటం జరిగింది. ఎక్కడైతే వచ్చి ప్లేసెస్ ఉన్నాయో ఆ విలేజ్ అన్నీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. స్టాఫ్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అది ఎంటర్ అయిన వెంటనే సో అటవీ శాఖ అన్ని చర్యలు చేపట్టింది. ఎక్కడైతే మూమెంట్ ఉందో ఆ విలేజెస్ని అలర్ట్ చేయటం కానీ, అలాగే ఈ స్పెషల్ టీమ్స్ని తెచ్చుకుని, అంటే మనకి ఇక్కడ కొన్ని అందుబాటులో ఉన్నాయి, కొన్ని రిపీటెడ్ టీమ్స్ ఉన్నాయి. అంటే ఇలాంటి వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, టైగర్ మూమెంట్ ఉన్నప్పుడు దాన్ని బంధించి మళ్ళీ తీసుకెళ్ళి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ట్రాంక్యులైజ్ చేసే ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో వారిని కూడా రప్పించుకొని మనం కంటిన్యూస్గా దీని మూమెంట్ని ట్రాక్ చేస్తున్నాం. అయితే గత కొన్ని ఫస్ట్ ఇనీషియల్గా అది రిజర్వ్ ఫారెస్ట్లోనే ఉంటా వచ్చింది. నైట్ టైం రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటూ నైట్ టైం మళ్ళీ బయటకు వచ్చి క్యాటిల్ని కిల్ చేయటము, మళ్ళీ కొండ వైపు వెళ్ళటము, ఇలాంటి యాక్టివిటీ జరుగుతూ ఉంది. మళ్ళీ గత కొన్ని రోజులుగా చూస్తే పూర్తిగా అది జనావాసాల్లోకి ఎంట్రీ వస్తూ ఉంది. సో దానికి సంబంధించి మనం ఖచ్చితంగా, ఎందుకంటే జనావాసాల్లోకి వచ్చినప్పుడు గ్రామస్తులకు కానీ ప్రజలకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి బంధించడానికి అన్ని టీమ్స్ తోటి సిద్ధంగా యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉన్నాము. బట్ ఎప్పటికప్పుడు ఏంటంటే ఈ టైగర్ హ్యూమన్ ప్రెజెన్స్ని పసిగట్టడము, ట్రాంక్యులైజ్ చేసి టైంకి అది అవాయిడ్ చేసి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటం అన్నది జరుగుతూ ఉంది. బట్ మంచి విషయం ఏంటంటే ఎక్కడ కూడా హ్యూమన్స్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. బట్ అట్ ది సేమ్ టైం మనము అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే యాక్సిడెంటల్ ఎన్కౌంటర్స్ జరిగితే, అంటే మనిషి పులి తారసపడితే పులి అది థ్రెట్ కింద ఫీల్ అయ్యి ఏదో తనకు హాని జరుగుతుందని అటాక్ చేసి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ప్రివెంట్ చేయడం కోసం మనం గ్రామస్తులందరికీ కూడా అవగాహన కల్పించి, ఎక్కడైనా అగ్రికల్చర్ ఫీల్డ్స్లో ప్లాంటేషన్స్లో ఉంటే మనము అక్కడ పవర్ డిస్కనెక్ట్ చేయటము, అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేయటము, ఎవరు కూడా ఆ పరిసరాల్లోకి వెళ్లకుండా చేయటము, ఇవన్నీ అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. గ్రామస్తులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అంటే ఇది ప్రజెంట్ ఏ విధంగా తీరుందో అదే విధంగా ఈ టర్న్ తీసుకుంటుంది వెళ్తుంది. అంటే ముందుగా గమనించంటారు, పసిగట్టిందంటే దారిని అంటున్నారు దాన్ని. ఖచ్చితంగా వైల్డ్ లైఫ్ అన్నిటికి కూడా చాలా దాని మీద అవగాహన ఉంటుందండి. అది ఎటువైపు వెళ్తుంది, ఎటువైపు వెళ్ళాలనుకుంటుంది, అవగాహన లేకుండా ఉండదు. సో అది వచ్చిన దారంతా కూడా పులికి పూర్తిగా ఐడియా ఉంటుంది. సో వెళ్ళాలనుకుంటే మనం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇంటీరియర్ ఫారెస్ట్లోకి వెళ్తుంది వెళ్ళాలనుకుంటే. బట్ దానికి ఇప్పటి వరకు ఉన్న ప్యాటర్న్ చూస్తుంటే ఎక్కువ ఈ క్యాటిల్ మీద డిపెండ్ అవ్వటం దానికి ఎక్కువ అలవాటు పడినట్టు చూస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ అది హ్యూమన్ డామినేటెడ్ ల్యాండ్స్కేప్స్లోకి వస్తే ఖచ్చితంగా మేము దాన్ని ట్రాంక్యులైజ్ చేసి బంధించి వైజాగ్ జూ తరలించడానికి పూర్తి సిద్ధంగా ఉన్నాము. ఇన్ కేస్ అది రిజర్వ్ ఫారెస్ట్లోని ఇంటీరియర్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా టైగర్కి మంచిదే ఉంటుంది, ఎవరికి కూడా ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈరోజు కార్యక్రమం నిన్న మనకి కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో కొండపైన ఉంది, కానీ అది రిజర్వ్ ఫారెస్ట్ కాదు, రెవెన్యూ కొండ మీద ఉంది. ఈ రోజు పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్లోకి, బౌరవాక గ్రామంలో పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్లోకి వచ్చింది. ఇది కంటిన్యూస్ బెల్ట్ చూస్తే మనం ఈ ఇంటీరియర్ ఫారెస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ అది ముందస్తు చర్యల్లో భాగంగా ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ గ్రామం వైపు వస్తే, చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటి కూడా అలర్ట్ చేసాము. వస్తే బంధించడానికి ట్రాంక్యులైజింగ్ టీమ్స్ తోటి, హనుమాన్ టీమ్స్ తోటి సిద్ధంగా ఉంటాం. ప్రభుత్వ సలహాదారు అటవీ వ్యవహారాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈరోజు నేను ఈ గ్రామం రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ పులి సంచరిస్తుంది. ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, అట్లనే వన్యప్రాణికి కూడా నష్టం జరగకూడదని ఒక ఆపరేషన్ చేపట్టడం జరిగింది.
మన డిఎఫ్ఓ కాకినాడ రామచంద్రరావు గారు మరి వారి సిబ్బంది ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఉన్న ఒక 11 టీమ్స్ వచ్చాయి ఇక్కడికి, హనుమాన్ బృందాలు. ఇవన్నీ కూడా త్వరలో ఈ జంతువుని మనం సురక్షితంగా రెస్క్యూ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. పట్టుకుంటే దీన్ని మళ్ళీ అడవులకు వదిలేస్తారా, జీవితం తరలిస్తారు? ఇప్పుడు ఎన్టీసీ గైడ్ లైన్స్ ప్రకారం చేస్తాము, ఎవరికి ఇబ్బంది లేకుండా. దీని గైడ్ లైన్స్ ఉన్నాయి కొన్ని, చీఫ్ వైల్డ్ లైఫ్ గారు నిర్ణయం తీసుకుంటారు. మీ అనుభవంతో ఈ పుల్ని ట్రాక్ చేయడానికి పట్టుకునే విధానంలో మీరు ఎటువంటి సూచనలు అవుతున్నారు? మా సూచనలు అంటే నేను ముఖ్యంగా వీళ్ళందరూ అనుభవజ్ఞులు, వీళ్ళంతా నాతో పనిచేసిన వాళ్ళు ఇంతకుముందు, కాబట్టి నాకు తెలుసు వీళ్ళందరినీ ప్రతిభ నాకు తెలుసు. వీళ్ళందరూ ప్రతిభ కంటే కూడా సిన్సియారిటీ, కమిట్మెంట్ ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారని నా నమ్మకం.